నేచర్ని మీరు కేర్ఫుల్గా చూస్తే జంతువులు మీకు బుక్కులు చదువుతూ కనిపించవు. మోటివేషనల్ వీడియోస్ చూస్తూ కూడా అవి మోటివేషన్ తెచ్చుకోవు, కానీ అవి సర్వైవ్ అవుతాయి, డామినేట్ చేస్తాయి, అడాప్ట్ అవుతాయి. ఎందుకంటే అవి ఎక్స్పీరియన్స్ని ఫీల్ చేస్తున్నాయి. మీరు ఇప్పుడు ఒక కుక్కను కూడా అబ్జర్వ్ చేయండి. మీరు దానికి ఒక్కసారి బిస్కెట్ వేసారంటే అది నీ దగ్గరకు వస్తూనే ఉంటుంది. అదే ఒక్కసారి దాన్ని కట్ట తీసుకొని కొట్టావంటే నిన్ను చూసిన ప్రతిసారి అది పరిగెడుతూనే ఉంటుంది. అవి అడాప్ట్ అవుతాయి, వాటి మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటాయి. కానీ మనుషులు డిపెండ్ అవుతారు. ఇది క్లియర్గా అర్థం చేసుకోవాలంటే ఈ 5 జంతువుల మైండ్ సెట్ని మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే సైకాలజీ మనుషులు ఇన్వెంట్ చేయలేరు, అది ఒక కాపీ నేచర్ నుంచి. ఈ రోజు ప్రపంచం నాయిసీగా ఉంది. ప్రతి ఒక్కరు మాట్లాడుతూనే ప్రతి ఒక్కరికి ఒక అటెన్షన్, ఒక పవర్ కావాలి అనే ఉంది. కానీ పవర్ అలా రాదు కదా. పవర్ వచ్చేది బిహేవియర్ నుంచి. నేచర్ దాన్ని ఆల్రెడీ మాస్టర్ చేసి ఉంది. ఇప్పుడు ఒక లయన్ గురించి ఆలోచిస్తే అది కింగ్, కానీ ఆ విషయం దానికి తెలియదు. స్టిల్ అది చేసిన ప్రతి మూలో మనం కింగ్ అనే రిప్రజెంట్ చేస్తాం. వూల్ఫ్ కూడా ఎమోషనల్లీ ఎలోన్ గా కదలదు, అదొక స్ట్రాటజీ తోటి, లాయల్టీ తోటి మాత్రమే కదులుతుంది. ఔల్ కూడా ప్రతి సౌండ్ కి రియాక్ట్ అవ్వదు, సైలెన్స్ లోనే అది ప్రతిదీ గమనిస్తుంది. రైట్ మూమెంట్ ఉన్నప్పుడే స్ట్రైక్ చేస్తుంది. పామును కూడా మనం చాలా ఎగ్జాంపుల్స్ లో తీసుకుంటాం. ఈ వీడియోలో ఏం ఎగ్జాంపుల్ అంటే పాస్ట్ ని ఆలోచిస్తూ అది ఏడవదు. తనని ప్రొటెక్ట్ చేసిన స్కిన్ ని కూడా అది ఒక టైంలో వదిలేసి కొత్తగా అడాప్ట్ అవుతుంది. ఇక ఈగిల్ గురించి ఇతర పక్షులతోటి యుద్ధం చేస్తూ అది దాని టైం ని వేస్ట్ చేసుకోదు. అందరికంటే ఎత్తుగా ఎదిగి అక్కడ నుంచి ప్రతిదీ చూస్తుంది. మనుషులు కూడా ఫెయిల్ అయ్యేది ఇంటెలిజెన్స్ లేకపోవడం వల్ల కాదు, వాళ్ళు ఫెయిల్ అయ్యేది నేచర్ నుంచి నేర్చుకోకపోవడం వల్ల. ఈ వీడియోలో మీరు మోటివేషన్ గురించి ఏమినరు, ఫ్యాంటసీ కూడా ఏముండదు. నువ్వు నిజమైన సైకాలజీ, జంతువుల బిహేవియర్, మనుషులు ఏం నేర్చుకోవాలి, మాట్లాడే ముందైనా, ఆలోచించేటప్పుడైనా, కదిలే ముందైనా వాళ్ళకి ఎలాంటి ప్యాటర్న్స్ ఉండాలి. ఇది జంతువులాగా క్రూయల్ గా ఉండటం కాదు, ఇదొక అవేర్నెస్ లాగా. కేర్ఫుల్ గా వినండి, అర్థం చేసుకోండి. మొదటి మైండ్ సెట్ సింహంది. లయన్ ఎప్పుడు ప్రతిరోజు అరుస్తూ ఉండదు, అది సైలెంట్ గా ఉంటుంది, అది కామ్ గా ఉంటుంది, స్లోగానే ఉంటుంది. దానికి తెలుసో తెలియకనో ఒక విషయం తెలుసు, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి వ్యాలిడేషన్ కోసం చూసుకోదు. హ్యూమన్ సైకాలజీలో ఈ లయన్ మైండ్ సెట్ అంటే ఇన్నర్ సర్టనిటీ. ప్రజల్ని మీరు చూడండి, వాళ్ళు ట్రూగా కాన్ఫిడెంట్ గానే ఉంటారు, వాళ్ళు ఆర్గ్యూ చేయరు, వాళ్ళ గురించి కూడా వాళ్ళు ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయరు. ఇన్సల్ట్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు రియాక్ట్ అవ్వరు. ఎందుకు? వాళ్ళకు ఒక వాల్యూ తెలుసు, ఆ వాల్యూ వాళ్ళకి తెలుసు, ప్రతి ఒక్కరికి చెప్తూ ఉండరు. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఇద్దరు ప్రజలు మీటింగ్ లో ఉన్నారు. ఒక పర్సన్ లౌడ్ గా మాట్లాడుతున్నారు, అందరినీ ఇంటరప్ట్ చేస్తున్నాడు, అతను ప్రూవ్ చేసుకుంటున్నాడు, అతనే స్మార్ట్, నాకే అన్ని తెలుసు అని. ఇంకొక పర్సన్ చాలా తక్కువ మాట్లాడుతున్నాడు. ఇక ఆ తక్కువ మాట్లాడే పర్సన్ ఒక్కసారి మాట్లాడాలంటే ప్రతి ఒక్కరు వింటారు. ఎందుకంటే వాళ్ళకు ఒక లయన్ మైండ్ సెట్ ఉంది. వాళ్ళు అగ్రెసివ్ కాదు, రూడ్ కూడా ఉండరు, వాళ్ళు కామ్ గా ఉంటారు. ఈవెన్ మీకు కూడా తెలిసే ఉంటుంది, కామ్ గా ఉన్న పర్సన్ కి మీరు ఒక అటెన్షన్ ఇస్తారు, వాళ్ళు మాట్లాడినప్పుడే మీరు వినాలి అని వెళ్తారు. ఇక్కడ లయన్ ఎందుకు వచ్చిందని మీకు ఒక క్వశ్చన్ వస్తే ఆలోచించండి. ఈ సింహం కూడా ప్రతి యానిమల్ ని చేజ్ చేస్తూ ఉండదు, అది వెయిట్ చేస్తుంది, అబ్జర్వ్ చేస్తుంది. ఏదైతే దాని ముందు నుంచి వెళ్ళిపోతుందో అప్పుడు మాత్రమే దాని కమిట్మెంట్ ని తీసుకుంటుంది. అంటే దానికి ఎప్పుడైతే అత్యంత అవసరం ఉంటుందో అప్పుడే స్ట్రైక్ చేస్తుంది. మనుషులకి దీని అర్థం ఏంటంటే నీ బ్యాటిల్స్ ని నువ్వు చూస్ చేసుకో, ఎప్పుడైతే మాట్లాడాలో అప్పుడే మాట్లాడండి, అక్కడనే నీకు ఒక వాల్యూ యాడ్ అవుతుంది. కొందరు ఉంటారు, ఇక నువ్వేం మాట్లాడినా వాళ్ళు నిన్ను మిస్అండర్స్టూడ్ చేసుకుంటారు. వాళ్ళకు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాల్సిన అవసరం లేదు, నీ మైండ్ సెట్ నీకు తెలుసు. మీరు అర్థం చేసుకోండి, లయన్ ముంగడ ఒక కుక్కను పెట్టారంటే కుక్క అరుస్తూనే ఉంటుంది. ఎప్పుడైనా సింహం అరవడం చూసారా కుక్క మీద? సేమ్ థింగ్. నువ్వు సైలెంట్ గా ఉంటే, నువ్వు పెద్ద పొటెన్షియల్ కాకపోయినా ప్రజలు నిన్ను టాప్ లో చూస్తారు. అందుకనే గుర్తుపెట్టుకోండి, నువ్వు ప్రతి దానికి రియాక్ట్ అయినావంటే ప్రజలు నిన్ను కంట్రోల్ చేస్తారు. నువ్వు కామ్ గా ఉంటే సిచ్యువేషన్ నే నువ్వు కంట్రోల్ చేస్తావు. అందుకనే అనౌన్స్మెంట్ ఇవ్వకుండా నువ్వేందనేది నీకు తెలియాలి, ప్రతి ఒక్కరికి తెలియాలి. రెండవ జంతువు వూల్ఫ్. దాని మైండ్ సెట్ ఎందుకు మ్యాటర్ అంటే అన్ని యానిమల్స్ కన్నా మోస్ట్ యూనిక్ గా ఉంటుంది. మీరు గట్టిగా అబ్జర్వ్ చేస్తే లయన్ కూడా సర్కస్ లో ఆడుతుంది, కానీ వూల్ఫ్ మాత్రం అక్కడ ఉండదు. అది క్రూయల్ యానిమల్ అని కాదు, అది చాలా లాయల్ గా ఉంటుంది, స్ట్రాటజీ తోటి, ఒక ఎమోషనల్ కంట్రోల్ తోటి ఉంటుంది. వూల్ఫ్ ప్రతి ఒక్కరిని ట్రస్ట్ చేయదు, ర్యాండమ్ యానిమల్స్ తోటి అది పరిగెట్టదు, దాని ప్యాక్ ని అంటే దాని ఫ్రెండ్స్ ని కేర్ఫుల్ గా చూస్ చేసుకుంటుంది. ఇక ఎప్పుడైతే చూస్ చేసుకుంటుందో ఎంత ఫోర్స్ వచ్చినా అది ప్రొటెక్ట్ చేసుకుంటుంది. హ్యూమన్ సైకాలజీ తోటి ఈ వూల్ఫ్ కి మీనింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి నీ యాక్సెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు,
మంచి ఎగ్జాంపుల్లో వినండి. మనకి ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉంటారు. ఒక గ్రూప్ ప్రతిసారి కొట్టుకుంటుంది, గాసిప్ చేస్తుంది, ఒక్కరినొకరు కిందికి పడేసుకుంటారు. అయినా కలిసి అందరు నవ్వుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ట్రబుల్ వస్తుందో ప్రతి ఒక్కరు డిసప్పియర్ అవుతారు. ఇంకొక గ్రూప్ ఉంటుంది, వాళ్ళు కేవలం ముగ్గురు నలుగురు ఉన్నా గానీ ఆన్లైన్ లో కూడా ఎక్కువ మాట్లాడకపోయినా గానీ ఏదైనా ప్రాబ్లం వస్తే అందరూ గ్యాదర్ అవుతారు. దాన్నే వూల్ఫ్ ప్యాక్ అంటారు. వూల్ఫ్ ప్యాక్ అంటే ఒక లాయల్ మాటలు చెప్పి ఎనర్జీని వేస్ట్ చేసుకోరు, యాక్షన్స్ తోటి వాటిని ప్రూవ్ చేస్తారు. మీరు గమనిస్తే ఎమోషనల్ గా కూడా వూల్ఫ్ ఎప్పుడు యాక్ట్ చేయదు. హంటింగ్ చేసేటప్పుడు కూడా అటు ఇటు చూడకుండా పరిగెట్టవు. అవి నేర్చుకుంటాయి, ఆగుతాయి. టైమింగ్ అకార్డింగ్ గా ఉన్నప్పుడే అది అటాక్ చేస్తుంది. నేను చెప్పాను మీకు ముందు కూడా, వాటి మదర్ సిబ్లింగ్స్ తోటి అవి మేట్ చేయవు. అంత లాయల్టీ జంతువుల్లో ఉందంటే అది కేవలం వూల్ఫ్ కి మాత్రమే ఉంటుంది. ఈవెన్ అవే బయటికి వెళ్లి హన్ చేసి వాళ్ళ పేరెంట్స్ కోసం ఫుడ్ ని తీసుకొని వస్తాయి. అవి ఎంత లాయల్ ఉంటాయంటే ఫ్యామిలీకి, చనిపోయేటప్పుడు కూడా ఆ గ్రూప్ ని వదిలేవు. ఇక లైఫ్ మొత్తంలో ఒకటే ఒక లాయల్ పార్ట్నర్ ని పెట్టుకుంటుంది. అందుకనే నువ్వు చూస్ చేసుకున్న పర్సన్ ఇదే మైండ్ సెట్ తోటి ఉండేలాగా చూడండి. ప్రతి ఒక్క ప్యాక్ ని నువ్వు కేర్ఫుల్ గా నీ లైఫ్ కి వర్తన్న వాళ్ళని చూస్ చేసుకోవాలి. మూడవ జంతువు ఊవల్. ఇక ఇది యూనిక్, మీకు తెలిసే ఉంటుంది. ఇది చాలా సైలెంట్ బర్డ్ అని. అది ఎగురుతుంటే పక్కనున్న గాలి కూడా డిస్టర్బ్ అవ్వదు. గాలి కూడా డిస్టర్బ్ అవ్వదు అంటే అది మనకి ఇన్పివ్వడం ఇంపాసిబుల్. దాని మైండ్ సెట్ ఏంటంటే అవేర్నెస్ ఉంటుంది. టైమింగ్ ని, సైలెన్స్ ని మాత్రమే నమ్ముతుంది. డార్క్నెస్ లో ఈ ఊవల్ క్లియర్ గా చూస్తుంది. దాని అర్థం దానికి నైట్ ఈజీ అని చెప్పి కాదు. ఊవల్ ట్రైన్ అయింది అటాక్ చేసే ముందు అబ్జర్వ్ చేయడంలో. అది మాస్టర్. మనుషుల సైకాలజీలో దీని అర్థం ఏంటంటే నువ్వు ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వద్దు, ముందుగా అర్థం చేసుకోవాలి. ఎవరైనా నిన్ను పబ్లిక్ లో ఇన్సల్ట్ చేశారు, చాలా మంది ప్రజలు ఇన్స్టాంట్ గా రియాక్ట్ అవుతారు. ఆర్గ్యుమెంట్ అయినా పెట్టుకుంటారు, కోపంగానైనా అరుస్తారు, వాళ్ళ కంట్రోల్ ని వాళ్ళు కూలిపోతారు. కానీ ఇంకొందరు పర్సన్స్ ఉంటారు, వాళ్ళు చాలా సైలెంట్ గా ఉంటారు. వాళ్ళ టోన్ ని, ఇంటెన్షన్ ని, సిచ్యువేషన్ ని ప్రతి దాన్ని గమనిస్తూ ఉంటారు. తర్వాత ఒక రైట్ మూమెంట్ వచ్చినప్పుడు వాళ్ళు క్లారిటీ తోటి, ఒక కామ్నెస్ తోటి రెస్పాండ్ అవుతారు. అది ప్రతి ఒక్కరు చేయలేరు. ఎవరైతే కామ్నెస్ లో మాస్టర్ అయ్యి ఉంటారో వాళ్ళకే వస్తుంది. అదే ఊవల్ మైండ్ సెట్. ఊవల్ అసలు శబ్దమే చేయదు. దాని ఎనర్జీని అది సేవ్ చేసుకుంటుంది. ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడే దాని ఫుల్ అటాక్ ని అది ఇస్తుంది. మన రియల్ లైఫ్ లో సైలెంట్ ఒక్కటే మ్యానిపులేటర్స్ ని కన్ఫ్యూజ్ చేస్తుంది. అబ్జర్వేషన్ వల్ల ఫేక్ ప్రజలు నీకు ఈజీగా కనిపిస్తారు. నీ దగ్గర చాలా స్ట్రెంగ్త్ ఉండొచ్చు, కానీ టైమింగ్ లేకపోతే నువ్వు ఓడిపోయినట్టే. అందుకనే ఊవల్ కూడా పేషెంట్లీ వెయిట్ చేస్తుంది. ఉన్న ప్లేస్ లో 2 గంటలైనా నిల్చుంటుంది, తన ప్రేని చూసుకుంటూ, ఏ మూమెంట్ లో స్ట్రైక్ చేయాలి అని క్యాలిక్యులేట్ చేస్తూ. కానీ ఎప్పుడైతే అటాక్ చేస్తుందో అది అస్సలే మిస్ అవ్వదు. మనుషులు కూడా సేమ్ అలానే ఉండాలి. ముందుగా వినాలి, తర్వాతనే మాట్లాడాలి. అది కూడా మాట్లాడే టైం వచ్చినప్పుడే. అనవసరంగా నువ్వు మాట్లాడావంటే ఓడిపోయినట్టే లెక్క. ప్రజలు ఎవరైతే ఎక్కువగా మాట్లాడతారో వాళ్ళు చాలా మట్టుకు రివీల్ చేస్తారు. ఎవరైతే క్వైట్ గా అబ్జర్వ్ చేస్తుంటారో సిచ్యువేషన్ నే కంట్రోల్లో తీసుకుంటారు. ఈ ఊవల్ కూడా మనకు నేర్పించేది సేమ్ విషయం. ప్రతి ఆర్గ్యుమెంట్ ని నువ్వు గెలవాలి అనే రూల్ లేదు. నువ్వు జస్ట్ క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. నువ్వు క్లియర్ గా చూసినప్పుడే నువ్వు వైజ్ గా మూవ్ అవుతావు. 4వ మైండ్ సెట్ పాముది. ఇక్కడ పాము గురించి మీరు ఆలోచించినప్పుడు ప్రతిదీ నెగిటివ్ వస్తుంది. ఎందుకంటే దానికి ఎంత పాలు పోసి పెంచినా అది పెంచిన వారినే కాటేసి చంపుతుందని. కానీ విషయం ఏంటంటే మనం దాని నుంచి నేర్చుకునేది పాస్ట్ ని వదిలేసి ఫ్యూచర్ లోకి ఎలా అడుగు పెట్టాలని. పాము మైండ్ సెట్ అడాప్టబుల్ గా ఉంటుంది. పేషెన్స్ తోటి, ఒక సైలెంట్ ట్రాన్స్ఫర్మేషన్ తోటి ఉంటుంది. ఒక సడన్ టైం వచ్చినప్పుడు దాని స్కిన్ ని వదిలేస్తుంది. అది మూవ్ ఆన్ అవ్వడానికి, ఎందుకంటే అది గ్రో అవ్వడానికి. ఒకవేళ దాని పాస్ట్ ని, దాని స్కిన్ ని అలానే పెట్టుకొని ఉంటే అది దానికే డేంజర్ అవుతుంది. ఆ విషయం దానికి తెలుసు, అందుకనే వదిలేసి వెళ్ళిపోతుంది. చాలా మంది ప్రజలు కూడా వాళ్ళకు ఒక బ్రైటర్ ఫ్యూచర్ ఉంటుంది, కానీ ఒక విషయంలో ఆగిపోతారు. అది వాళ్ళ పాస్ట్. నువ్వు ఎంతవరకు నీ పాస్ట్ ని పట్టుకొని ఉంటే అంతవరకు నీ ఫ్యూచర్ డోర్స్ ఓపెన్ అవ్వవు. అక్కడ మెయిన్ విషయం నీ టైం వెళ్ళిపోతుంది. ఒక్కసారి టైం వెళ్ళిపోతే మళ్ళీ రావడం అనే విషయం చాలా కష్టం. ఇది మనకు చిన్నగా ఉన్నప్పటి నుంచి తెలుసు. కానీ చాలా మంది అయినా పాస్ట్ ని పట్టుకొనే ఉంటారు. నువ్వు ఎప్పుడైతే వదిలేసుకుంటావో అప్పుడు నీ ఫ్యూచర్ బ్రైటర్ గా కనిపిస్తుంది. ఆపర్చునిటీస్ వస్తాయి, వెళ్ళిపోతాయి. ప్రతిదీ ఒక లెసన్ అనుకొని నువ్వు మూవ్ అవ్వాలి. ఇక్కడ పాము నేర్పించేది కూడా ఒక పవర్ఫుల్ లెసన్ ని. ప్రతి ఒక్కరికి నీ నెక్స్ట్ వర్షన్ డిజర్వ్ అయ్యారు. చాలా మంది ప్రజలకి కూడా నీ పాస్ట్ బట్టే నేను గుర్తుపెట్టుకుంటారు. అయినా అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఈవెన్ పాము కూడా దాని పాత స్కిన్ ని వదిలేసే ముందుకు వెళ్తుంది. దాంతో పాటు అది తీసుకెళ్లదు. నువ్వు కొన్ని వదులుకుంటేనే కొన్ని విషయాలు నీకు వస్తాయి. స్ట్రాంగెస్ట్ మైండ్ సెట్ అంటే నీ పాస్ట్ ని వదిలేయడమే. 5వది ఈగిల్ మైండ్ సెట్. ఇది అర్థం చేసుకోవాలంటే మీరు ఒక విషయం తెలుసుకోవాలి. మీరు ఒక సిచ్యువేషన్ లో ఉన్నారు. అది డిఫికల్ట్ సిచ్యువేషన్. ఏం చేయాలో కూడా నీకు అర్థమైతలేదు. కానీ ఎలానో అలా టైం పాస్ అయింది. నువ్వు మూవ్ ఆన్ అయినావు. ఒక్కసారి వెనకకు తిరిగి చూసుకుంటే ఆ సిచ్యువేషన్ నీకు చాలా చిన్నగా కనిపిస్తుంది.
వస్తుంది. ఈ విషయం కోసమా నేను ఇంత టెన్షన్ పడ్డా, అంత వరి అయినా అనే ఒక ఫీలింగ్ నీకు వస్తుంది. దీని అర్థం ఏంటంటే నువ్వు క్లోజ్ గా ఉండి చూసావు కాబట్టి ఆ బాక్స్ లో నీకేం అర్థం కాలేదు. ఒక భయం, టెన్షన్ తప్ప నీకు ఇంకేం లేదు. కానీ ఎప్పుడైతే అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చావో నీకు ప్రతి సిచ్యువేషన్ క్లియర్ గా అర్థమవుతుంది. ఈ ఈగల్ మైండ్ సెట్ కూడా అలాంటిదే. అవి క్రౌడ్ తోటి ఎప్పుడు ఫ్లై చేయవు, అవి అలోన్ గానే ఉంటాయి. ఎందుకంటే ఎదుటి వాళ్ళని ద్వేషించి కాదు, కానీ దానికి ఒక డిఫరెంట్ విజన్ ఉంటుంది. అది ఫోకస్, లాంగ్ టర్మ్ విజన్, ఎమోషనల్ డిస్టెన్స్ పెట్టడం. మీరు గమనిస్తే కాకులు కూడా గద్దలతోటి యుద్ధంకి దిగుతాయి, కానీ గద్ద వాటితోటి యుద్ధం పెట్టుకోదు. ఎందుకంటే దాని ఎనర్జీ, టైం వేస్ట్ చేయొద్దు అనుకుంటాయి. ఇక అవి సింపుల్ గా వాటి కంటే పైన ఎగురుతూ తిరుగుతాయి. ఈవెన్ కాకులే కాదు, ఏ ఇతర ఎగిరే జంతువులు కూడా దాన్ని అందుకోనంత హైట్ కి వెళ్తాయి. దీనికి అర్థం మనుషుల సైకాలజీలో ఏంటంటే ప్రజలతోని నువ్వు ఫైట్ చేయవు. వాళ్ళు నీకంటే లోవర్ లెవెల్ ఉన్నా, నీకంటే హయ్యర్ లెవెల్ ఉన్నా వాళ్ళతోని ఫైట్ చేయొద్దు. నువ్వు వాళ్ళకంటే ఎత్తుకు ఎదగాలని ఆలోచించు. నీకు ఒక సర్టెన్ గోల్ పెట్టుకో. అది నువ్వు రీచ్ అయ్యే వరకు వెనుకకు తిరిగి చూడా అని. ఇప్పుడు నువ్వు కూడా అందరికంటే టాప్ హైట్ లో నువ్వు ఉంటే ఎవరు నీ దగ్గరకు వస్తారు? సో అందుకనే లాంగ్ టర్మ్ కోసం థింక్ చేయాలి. కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, కానీ వాటిని అవాయిడ్ చేయాలి. ఫోకస్ ఒక్కటే మ్యాటర్ ఇక్కడ. నువ్వు నాయిస్ కి రియాక్ట్ అవుతూ ఆర్గ్యుమెంట్స్ లో అడుగు పెడుతూ ఉంటే నీ డైరెక్షన్ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. అప్పుడు నువ్వు ఉన్న దగ్గరనే సర్కిల్ చేస్తూ ఉండాలి. పైనికి వెళ్లే ఛాన్స్ కూడా నీకు ఉండదు. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి నీ టైం, నీ ఎనర్జీ, నీ ఫ్యూచర్ అస్సలు యాక్సెస్ ఇవ్వద్దు. కొన్నిసార్లు గ్రోత్ అనేది ఒక డిస్టెన్స్ వల్లనే వస్తుంది. నీ ఫ్రెండ్స్ ని, నీకు ఇష్టమైన వ్యక్తుల్ని నువ్వు దూరం అవ్వటం వల్లనే నువ్వు హైయర్ స్టాండర్డ్ కి గ్రో అవుతావు. ఇక్కడ మీరు గమనిస్తే ఏ జంతువు కూడా వాళ్ళ పేరెంట్స్ దగ్గర నేర్చుకోదు. ఎవరు చెప్తా కూడా విని అవి నటించవు. వాటి మీనింగ్ ఏందో లైఫ్ లో వాటికి తెలుసు. దాని వెనకాలనే వెళ్ళాలనుకుంటాయి. అలానే నీ మీనింగ్ ఏందో కూడా నువ్వు తెలుసుకోవాలి. అప్పుడే నువ్వు దాన్ని చేస్తావు, అందరికంటే యూనిక్ గా మారుతావు. ఒకవేళ ఒక జంతువు బిహేవియర్ ఇంకో జంతువు కాపీ చేయాలనుకుంటే అది అక్కడనే స్టక్ అయిపోయి ఉంటుంది. అందుకనే నువ్వు కూడా ఎదుటి వాళ్ళ లాగానే నేను అవుతా అని అనుకోవద్దు. నీకంటూ ఒక ఓన్ స్టేటస్ ఉంటుంది, దాన్ని నువ్వు కనిపెట్టాలి.